చెప్పి ఈ అంత అధికారాలు ఇచ్చారు అనే వ్యవహారాన్ని కూడా అంటే ఎవరు 11 డిస్టిలరీలను జగన్ అనుచరులే హస్తగతం చేసుకున్నారు అని సిఐడిలో గుర్తించారని చెప్తున్నారు. ఆ డిస్టిలరీల నుంచి 65% మేర మద్యాన్ని కొనుగోలు జరిపారని చెప్తున్నారు. ఎవరు ఆ 11 మంది అండ్ ఎవరు వాసుదేవ్ రెడ్డికి బినామీలుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు? ఆ వివరాలు ఏమైనా వస్తున్నాయా? ఆ వ్యవహారం కొంత ఇంకా బయటకు వచ్చే పరిస్థితి కనపట్లేదు. సిఐడి నుంచి అందుతున్న సమాచారంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు, కీలక వ్యక్తులు వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. ఒక 2-3 మాజీ మంత్రులు, కొంతమంది 2 ఎమ్మెల్యేలు కూడా వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణకు సంబంధించిన ఒక 2 వ్యక్తులు కూడా వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే ఇది ఈవెన్ ఈ వ్యవహారం మొత్తం కూడా రోహిత్ జరగాల్సిన వ్యవహారంలో అంటే బేసిక్గా ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద స్కామ్ జరిగింది ఏంటంటే, ఒక లిక్కర్ ఏదైనా ఒక బ్రాండ్ ఉన్నప్పుడు ఆ బ్రాండ్ని తీసుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతకు అమ్ముతున్నారో, ఎంతకి వాళ్ళు ఇస్తున్నారో ఆ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అంతే ఇస్తారు. అవసరమైతే ఆ రాష్ట్రానికంటే కూడా ఇక్కడ కొంత తక్కువగా ఇచ్చి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అట్లా మాట్లాడుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ దానికి విభిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి 2 రూపాయలకి అమ్మితే ఆంధ్రప్రదేశ్ దాన్ని 5 రూపాయలకి పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. అంటే అక్కడ ఆ డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేసే వ్యవహారంగా నడిచింది. అంటే ఆ డిస్టిలరీ కంపెనీ ఎవరిదో అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం, అంటే జగన్ ప్రభుత్వం, గతంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి దగ్గర వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేట్లకు ఇచ్చి వాళ్ళకి ఆదాయాన్ని అందించే ప్రభుత్వం నుంచి చేశారు అనేది ఒక పెద్ద విమర్శన. దాని విధంగా కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు సిఐడి కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి అంటే బ్రాండ్స్ రావచ్చు పోతుంది, ప్రతి ప్రభుత్వం కొన్ని బ్రాండ్స్ని అనుమతిస్తుంటుంది, కొన్ని బ్రాండ్స్ని అనుమతించవద్దు, అది పెద్ద వ్యవహారం కూడా చూడడం లేదు. కానీ తక్కువ రేటుకి తీసుకోవాల్సిన దాన్ని ఒక వ్యక్తికి ప్రయోజనం కలిగించే విధంగా, ఆ వ్యక్తికి లాభం కలిగించే విధంగా దాదాపు ఒక ప్రభుత్వ ధనాన్ని కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి ఆ వస్తువుని ఎందుకు కొనుగోలు చేశారో అనేది ఇప్పుడు ప్రధాన అంశం. ఆ చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. సిఐడి వ్యవహారంలో కూడా చాలా పెద్ద ఎత్తున కీలక రోల్ అయితే చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. బహుశా 2-3 రోజుల్లో కొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నాయి అనేది ప్రభుత్వం సైడ్ నుంచి, సిఐడి నుంచి వస్తున్న వార్తలు. అయితే ఎవరిని దీంట్లో కీలక సూత్రధారులు ఎవరు? చాలా కీలక అంటే దీని మధ్య వ్యవహారాన్ని నడిపిన దాంట్లో పైన అంటే పేరుకి కొంతమంది వ్యక్తులు ఉన్నప్పటికీ కథ వెనకాల నడిపిన వ్యక్తులందరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. వాళ్ళు అధికారుల స్థాయిలో ఉంటారా, లేకపోతే పొలిటికల్గా ఉన్నారా, లేదా ఓన్లీ మధ్యవర్తులుగా వ్యవహరించారా అనే వ్యవహారం కూడా చూడాలి. ఈ వ్యవహారాలన్నీ కూడా ఏదో 1-2 మధ్యవర్తులు ఉండి థర్డ్ పార్టీ తరఫున ఎంటర్ అయ్యి థర్డ్ పార్టీల వ్యవహారమే నడిపే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. మనం ఢిల్లీ వ్యవహారాల్లో కూడా చూసుకుంటే అక్కడ పూర్తిగా మంత్రులు ఉన్నా, లేకపోతే ఎంపీలు ఉన్నా, లేకపోతే అధికారులు ఉన్నా, కానీ అక్కడ కథంతా నడిపేది మీడియేటర్స్. సో అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది మీడియేటర్స్ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ఈ ఉచ్చు కూడా తీరా అక్కడున్న గతంలో పనిచేసిన శాఖలకు సంబంధించిన మంత్రులకు కావచ్చు, అక్కడ పనిచేసిన కొంతమంది కీలక అధికారులకు కూడా చుట్టుకునే పరిస్థితి ఉంటుందనేది సిఐడి చెప్పబోతుంది. అంటే కేవలం నిజంగా కొన్ని పరిస్థితుల్లో ఆ మంత్రులకు కూడా తెలియదు. అంటే ఈవెన్ కమిషనర్లకి, తర్వాత అక్కడ పనిచేసిన పిఎస్ లాంటి వ్యక్తులకి, తర్వాత సిఎస్ లాంటి వ్యక్తులు కూడా అక్కడ తెలియనప్పుడు మంత్రికి కూడా తెలిసే అవకాశం లేదు అనేది సిఐడి చెప్తుంది. ఇది కేవలం వాసుదేవ్ రెడ్డి ఏమి ఫైనల్ చేస్తే అక్కడ తన ఉన్నతాధికారులు కూడా తన సమాచారం ఇచ్చేవాడు కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్థాయిలోనే నిర్ణయాలను కూడా జరిగిపోయి ఫైనల్గా ఎవరు వచ్చినా కూడా అక్కడ కేవలం అధికారికంగా సంతకాలు పెట్టి మూవ్ చేయాల్సిన పరిస్థితి తప్పితే వేరే పరిస్థితి లేదు. మొత్తం డిస్టిలరీస్ మొత్తం కూడా వాసుదేవ్ రెడ్డి ఏం చెప్తే అది జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో వాసుదేవ్ రెడ్డి ఒకటే చేశాడా, లేదు దీని వెనకాల కీలక పాత్రలు ఎవరు, తెలంగాణలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాదాపుగా 11 మంది ఉన్న వాళ్ళలో అందరూ రాజకీయ నాయకులేనా, లేకపోతే ఇంకొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారా, ఎవరున్నారనే అంశాలను కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూసే పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఈ వ్యవహారంలో కొంత వెనకాల ఉండి నడిపిన వ్యక్తులను కూడా సిఐడి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. రోహిత్, అంటే ఇవన్నీ వాసుదేవ్ రెడ్డి ఇంటిపైన అప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆయన ఇళ్లపై కూడా సిఐడి దాడులు చేసింది. ఆ దాడుల్లోనే కీలక సమాచారం దొరికిందా? దాని ఆధారంగా ఇప్పుడు డొంకంతా కూడా దాదాపుగా
కార్లలోనే దాదాపు ఒక 2-3 కిలోల బంగారం దొరికింది అతని కారులో. అలాగే ఇంట్లో కొన్ని కీలకమైన సామాగ్రిని, కొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. సిఐడికి అతను కూడా కొంత సమాచారాన్ని ఇచ్చినట్టుగా, అంటే ఈ వ్యవహారం ఎలా జరిగింది, ఈ వ్యవహారం మొత్తం మీద అసలు మొదటి నుంచి ఎలా జరిగిందనే సమాచారాన్ని కూడా కొంత చెప్పారు. కానీ వాసుదేవరెడ్డి మొదటి నుంచి కూడా ఈ వ్యవహారాన్ని చాలా